నమస్తే, వెల్కమ్ టు మార్నింగ్ ఎడిషన్. నేను శివాని. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ నామినేషన్లకు లాస్ట్ డే, భారీగా దాఖలుకు అవకాశం. నేడు రాష్ట్రానికి అమిత్ షా రాక, సిద్దిపేటలో బీజేపీ ఎన్నికల సభకు హాజరు. నేడు నామినేషన్ వేయనున్న ఏపీ సీఎం జగన్, పులివెందులలో భారీ బహిరంగ సభ ర్యాలీ. ఆగస్టు వరకు రుణమాఫీ ఖాయం, రాజీనామాతో హరీష్ సిద్ధం కావాలన్న రేవంత్ రెడ్డి. అన్నదాతను కష్టాలు పెడుతున్నారు, రోడ్ షోలో కాంగ్రెస్ పై కేసీఆర్ విమర్శలు. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే విజయం, పోరాడి ఓడిన గుజరాత్. తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్లకు ఇవాళే ఆఖరి తేదీ. ఇవాల్టితో గడువు ముగియనుండడంతో నామినేషన్లు భారీగా దాఖలయ్యే అవకాశం ఉంది. ఏపీలో లోక్సభ, అసెంబ్లీ స్థానాలకు కూడా నామినేషన్ల ప్రక్రియ ఇవాల్టితో ముగియనుంది. ఎన్నికల్లో పోటీకి యువత ఎక్కువగా మొగ్గు చూపుతుండడంతో ఈసారి నామినేషన్లు భారీగా దాఖలవుతున్నాయి. ఒకే రోజు గడువు ఉండగానే నిన్నటి వరకు అసెంబ్లీకి 3644, లోక్సభకు 654 నామినేషన్లు దాఖలయ్యాయి. నిన్న ఒకే రోజు అసెంబ్లీకి 1294, లోక్సభకు 237 సెట్ల నామినేషన్లు దాఖలయ్యాయి. లోక్సభకు నిన్న నామినేషన్లు వేసిన వారిలో బీజేపీ తరఫున పురంధేశ్వరి, జనసేన తరఫున వల్లభినేని బాలశౌరి, ఉదయ్ శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. తెలంగాణలోని 17 లోక్సభ నియోజకవర్గాలకు ఎన్నికల బరిలో నిలిచేందుకు 6వ రోజున నిన్న 188 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు. ఈ నెల 18న నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైనప్పటి నుంచి మొత్తంగా 603 మంది నామినేషన్లు దాఖలు చేశారు. నిన్న కాంగ్రెస్ పార్టీ నుంచి 8 మంది, బీజేపీ నుంచి 4, బీఆర్ఎస్ నుంచి 1 అభ్యర్థి చొప్పున నామినేషన్ పత్రాలు సమర్పించారు. సికింద్రాబాద్ నుంచి దానం నాగేందర్, హైదరాబాద్ అభ్యర్థిగా మాధవిలత, వరంగల్, నల్గొండ, భువనగిరి స్థానాలకు ప్రధాన పార్టీల నుంచి అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. కాంగ్రెస్ అభ్యర్థుల తుది జాబితాను సాయంత్రం ప్రకటించగా, అంతకుముందు కరీంనగర్, ఖమ్మం స్థానాల నుంచి పలువురు ఆశావహులు నామినేషన్లు వేశారు. కొందరు అభ్యర్థులు 2, 3 సెట్ల నామినేషన్లు వేశారు. నామినేషన్ల దాఖలు గడువు ఇవాల్టితో ముగియనుంది. ఏపీ సీఎం జగన్ వైఎస్ఆర్ జిల్లా పులివెందులలో పర్యటించనున్నారు. అయితే ఈ సందర్భంగా నిర్వహించే బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించనున్నారు. అనంతరం పులివెందుల అసెంబ్లీ స్థానానికి నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఇందుకోసం ఉదయం సీఎం జగన్ తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరి వైఎస్ఆర్ జిల్లా పులివెందులకు చేరుకుంటారు. స్థానిక సిఎస్ఐ చర్చ్ మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొంటారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరి రిటర్నింగ్ ఆఫీసర్ కార్యాలయానికి చేరుకుని నామినేషన్ దాఖలు చేస్తారు. ఆ తర్వాత బాకరాపురంలోని తన నివాసానికి వెళ్తారు. కొద్దిసేపటి తర్వాత అక్కడి నుంచి బయలుదేరి తాడేపల్లి చేరుకుంటారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా ప్రతినిధి రమేష్ ఫోన్ ద్వారా అందిస్తారు. రమేష్, చెప్పండి. శివాని, ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఈరోజు పులివెందుల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ రోజు నామినేషన్లకు చివరి తేదీ కావడంతో ఎవరైతే నామినేషన్లు ఇంకా దాఖలు చేయాల్సి ఉందో ఆ నేతలందరూ కూడా ఈ రోజు తమ నామినేషన్ ను ఫైల్ చేయనున్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గత నెల 27వ తేదీ నుంచి నిన్నటి వరకు కూడా మేమంతా సిద్ధం పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా బస్ యాత్ర చేయడం జరిగింది. నిన్న బస్ యాత్ర ముగిసింది. నిన్న బస్ యాత్ర ముగిసిన తర్వాత సీఎం జగన్మోహన్ రెడ్డి తాడేపల్లిలోని
ఆయన నివాసానికి చేరుకున్నారు. ఇక ఈ రోజు మరి కాసేపట్లో సీఎం జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి పులివెందుల వెళ్తారు. పులివెందుల్లోని సిఎస్ఐ చర్చిలో భారీ బహిరంగ సభను నిర్వహించబోతూ ఉన్నారు. ఈ సభలో సీఎం జగన్మోహన్ రెడ్డి పాల్గొంటారు. ఆ తర్వాత అక్కడి నుంచి భారీ ర్యాలీతో నామినేషన్ కార్యక్రమానికి హాజరవుతారు. నామినేషన్ వేసిన తర్వాత ఆయన తన నివాసానికి చేరుకుంటారు. సాయంత్రం అక్కడి నుంచి బయలుదేరి మళ్ళీ తిరిగి తాడేపల్లిలోని నివాసానికి సీఎం జగన్మోహన్ రెడ్డి చేరుకుంటారు. ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కీలక నేతలందరూ కూడా తమ నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. ఇక ఈ రోజు చివరి రోజు కావడంతో సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ రోజు నామినేషన్ వేయనున్నారు. ప్రధానంగా నామినేషన్ కార్యక్రమానికి పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు కార్యకర్తలు కూడా తరలి వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే స్థానిక నాయకత్వం ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఇక నామినేషన్ కార్యక్రమం ముగిసిన తర్వాత మళ్ళీ తిరిగి 3వ విడత ఎన్నికల ప్రచారాన్ని కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి సిద్ధమవుతూ ఉన్నారు. రేపు ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించే అవకాశం ఉంది. ఆ తర్వాత 3వ విడత ఎన్నికల ప్రచారాన్ని కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఏపీలో మే 13వ తేదీన ఎన్నికలు జరిగినటువంటి నేపథ్యంలో ఇప్పటికే అన్ని రాజకీయ పార్టీలు కూడా ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియను పూర్తి చేస్తూ ఉన్నాయి. ఎన్నికల ప్రచారాన్ని కూడా ముమ్మరంగా కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఏపీలో సీఎం జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం ఆయనే రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న పరిస్థితి కూడా ఉంది. శివాని. రైట్, థ్యాంక్ యూ రమేష్. నామినేషన్లకు గడువు ముగుస్తున్న వేళ తెలంగాణలో 3 పెండింగ్ ఎంపీ సీట్లకు అభ్యర్థులను కాంగ్రెస్ ప్రకటించింది. ఇవాళ నామినేషన్ల దాఖలుకు చివరి రోజు. ఖమ్మం లోక్సభ నియోజకవర్గం నుంచి అభ్యర్థిగా రామసాయం రఘురాం రెడ్డికి, కరీంనగర్ అభ్యర్థిగా వెలిచాల రాజేందర్ రావు, హైదరాబాద్ అభ్యర్థిగా సమీర్ ఉల్లా ఖాన్ ను ప్రకటించారు. అయితే వీరంతా ఇప్పటికే నామినేషన్లు వేశారు. ఇక అటు ఏపీలోను లోక్సభ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల తుది జాబితా విడుదలైంది. 3 లోక్సభ 11 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఈ మేరకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ జాబితాను విడుదల చేశారు. లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ నామినేషన్ల దాఖలు జోరందుకున్నాయి. మరోవైపు ప్రచారంతో అభ్యర్థులు హోరెత్తిస్తున్నారు. మళ్లీ మోదీని ప్రధాని చేయాలనే లక్ష్యంతో కమలనాథులు ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ఇందులో భాగంగా అగ్రనేతలను రంగంలోకి దింపారు. ఇవాళ బీజేపీ అగ్రనేత కేంద్ర మంత్రి అమిత్ షా తెలంగాణకు రానున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సిద్దిపేటలో జరిగే బహిరంగ సభకు ఆయన హాజరవుతారు. సిద్దిపేట డిగ్రీ కాలేజ్ గ్రౌండ్ల సభకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు కమలనాథులు. అయితే ఈ కార్యక్రమంలో కిషన్ రెడ్డి, లక్ష్మణ్, రఘునందన్ రావు పాల్గొంటారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టైన టాస్క్ ఫోర్స్ మాజీ ఓసీడీ రాధాకిషన్ రావుకు ఎల్ఎల్ఎం పరీక్షలు రాసేందుకు వీలుగా మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు నాంపల్లి కోర్టు నిరాకరించింది. ఎల్ఎల్ఎం పరీక్షలు రాసేందుకు ఎస్కాట్ బెయిల్ ఇవ్వాలని ఆయన నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. న్యాయస్థానం దీనిపై విచారించింది. పోలీసుల తరఫున ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ బెయిల్ పిటిషన్పై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎన్నికల విధుల హడావిడిలో రాధాకిషన్ రావుకు భద్రత కల్పించలేమని, ఎల్ఎల్ఎం కోర్సు 2 ఏళ్లు ఉంటుందని, పరీక్షలు రాసేందుకు తర్వాత వెసులుబాటు ఉంటుందని కోర్టుకు తెలిపింది. అయితే దీనికి ఏకీభవించిన న్యాయస్థానం మధ్యంతర బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది.